ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే వాళ్ళని నిర్బంధంలో హింస ఇచ్చేశారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పేటట్టు, న్యాయ రక్షణ పొందేటట్టుగా వాళ్ళందరికీ అవకాశం కల్పించాలి దీంట్లో. అలాగే మిగతా వాళ్ళందరినీ కూడా ఇచ్చేస్తే ఈరోజు కొన్ని వాస్తవాలు సేకరించడానికి కొన్ని కుటుంబాల్లో మనుషులు లేరు అంటే వాళ్ళకి ఇంకా కూడా ఈ పోలీసు నిర్బంధము, ఈ కస్టడీ వైలెన్స్ వీటన్నిటికీ సంబంధించింది కూడా బాగా ప్రచారమైంది. దీనికి సంబంధించిన ఈ ఫోటోలు ఇవన్నీ చూస్తే వాళ్ళు ఎంత దారుణంగా కొట్టారు ఏమిటి అనేది భయం కలెక్ట్ చేస్తుంది. అందువల్ల ఏంటంటే దాంట్లో డిమాండ్లో ఉన్నంత మాత్రాన పేర్లు వాళ్ళు ముద్దాయిలు కాదు, వాళ్ళు కూడా వచ్చేసి రక్షణ పొందవచ్చు, వాళ్ళకి హక్కులు ఉన్నాయి, వాళ్ళు కూడా కోర్టుకు వచ్చేసి సరెండర్ కావచ్చు, కోర్టులో కూడా వాళ్ళకి రక్షణ ఉంటుంది, వాటన్నిటి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కూడా మేము కేటీసీఆర్గా చెప్తున్నాము. వాళ్ళకి న్యాయ సహాయం కూడా మేము అందించడానికి మేము ఉన్నామని కేటీసీఆర్ ముందుంటుందని కూడా చెప్తాము. తర్వాత మిగతా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించిన ఇది కూడా మా సెక్రటరీ గారు మాట్లాడారు. వాళ్ళందరితో ఎవరెవరితో మాట్లాడారు, ఏమిటి మీతో ఉన్నాయని కూడా ఆయన కూడా ఒకసారి చెప్పారు. మీరేమో ఏకపక్ష నిర్ణయం పోలీసులు అన్నారు. ఏకపక్ష నిర్ణయం కాకుండా 3 దఫాలుగా పోలీసులు చర్చలు జరిపారు, బోత్ సైడ్తో చర్చలు జరిపారు. బోత్ సైడ్ చర్చలు జరిపిన తర్వాత కూడా మొట్టమొదటిగా అయితే కనుక ఫ్లెక్సీ టీమ్ అని చెప్పి అవతల వాళ్ళకి చెప్పారు. యువతలు ఆల్రెడీ ఒక ఫ్లెక్సీ తీసిన తర్వాత మళ్ళీ అటు సైడ్ నుంచి అలా స్టార్ట్ అయింది. వాటర్ ట్యాంక్ చేయడం కానీ, వాటర్ బాటిల్ చేయడం కానీ అక్కడికి స్టార్ట్ అయింది. కన్ఫ్యూజ్ చేసినాక మళ్ళీ అంటే ఆ సబ్జెక్ట్ నేను చెప్తున్నాను. అందువల్లనే వీటన్నిటిలో కూడా మేము అడిగేది ఏంటంటే ఒక విచారణ జరపాలి, అది కూడా ఒక న్యాయ వ్యవస్థ, న్యాయ స్వతంత్రమైన దీంతో విచారణ జరపాలని చెప్పేసి వీటన్నిటి కూడా ఏకపక్షంగా జరిగాయా, ఎక్కింగ్స్ వచ్చాయి, ఎట్లా వచ్చాయి, పోలీసులు రియాక్షన్ ఏంటి, ఎట్లా వచ్చినాయి అనేది అక్కడ పోలీసులు చెప్పడం కానీ ఇరు వర్గాలు చెప్పిన దాని పట్ల సోషల్ మీడియాలో ఏవేవో వచ్చేస్తాయి. కాబట్టి అట్లా కాకుండా దానికి సంబంధించిన ఎందుకంటే టెక్నాలజీ ఉంది, సీసీ ఫుటేజెస్ ఉన్నాయి, స్థానికులు ఉన్నారు, చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, చూసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది పబ్లిక్ విట్నెస్ అయినప్పుడు పబ్లిక్గా దీనికి సంబంధించిన ఒక ఎంక్వైరీ జరిగితే ఈ నిజాలన్నీ కూడా వస్తాయి. అందువల్ల ఏంటంటే ఇదేదో ఇరు వర్గాల మధ్యన జరిగింది కాదు అని చెప్పేసి మేము ఏపీసీఆర్గా చెప్తున్నాం. ఇది 2 వర్గాలు అని చెప్పేసి దాన్ని చేయడం వల్ల ఇది ఇంకా పెద్దదవుతుంది. అది కూడా అక్కడ సమస్య కూడా చాలా చిన్నది. ఎందుకంటే ఈ సమస్య ఇది ప్రభుత్వానికి సంబంధించింది, ప్రభుత్వం దానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించిన వాళ్ళ అవన్నీ కూడా అడ్వైజ్ తీసుకొని, సలహాలు తీసుకొని, వాళ్ళ స్థానికుల సలహాలు తీసుకొని కౌన్సిల్లో డిస్కస్ చేసి చేయాల్సింది. ఈరోజు కూడా కలెక్టర్ కానీ లేకపోతే కమిషనర్ కానీ దానికి సంబంధించింది చట్టపరంగా మేము దీన్ని చూసుకుంటాము, ప్రజలందరూ అభిప్రాయాలు తీసుకుంటాము. దీని గురించి మీరు ఎవరు కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. అందరి అభిప్రాయంతోనే ఒక ఏకాభిప్రాయంతో మనం చేద్దాము, ఒక కౌన్సిల్ ఉంది అని చెప్పి భరోసా ఇచ్చి దానికి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దాంతో ఇవన్నీ కూడా సత్తమవుతుంది. కాబట్టి ఇది ఎవరు వేశారు, ఎవరు ఏం చేశారు అనుకుంటా వీటన్నిటికి సంబంధించిన ఒక విచారణ జరుగుతారు. ఆ విచారణలో విషయాలన్నీ వస్తాయి. ఆ రిపోర్టును బట్టి అధికారులు దాని మీద చర్యలు తీసుకోవడం అవసరం.